నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం విరాళాల వివాదంపై దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు శనివారం ముమ్మర విచారణ చేపట్టారు. ఆలయానికి భక్తులు సమర్పించే విరాళాలను అధికారిక ఖాతాకు కాకుండా దేవస్థాన చైర్మన్ కోడూరు రాజేశ్వరి తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు సంబంధించిన క్యూఆర్ కోడ్కు బదిలీ చేయాలంటూ బహిరంగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం స్థానికంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ అక్రమాలపై ప్రజా సమస్యల పోరాట వేదిక జిల్లా కార్యదర్శి వెంకయ్య ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సంబంధిత అధికారులు శనివారం నేరుగా ఫిర్యాదుదారుడు వేగూరు వెంకయ్య నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటు, నిధుల మళ్లింపు ఆరోపణలపై ఆయన నుంచి వివరాలను సేకరించారు. వెంకయ్య ఇంటి వద్దే దేవాదాయ శాఖ అధికారులు లిఖితపూర్వక స్టేట్మెంట్ రికార్డు చేశారు. విరాళాల దుర్వినియోగంపై నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు వారు వెల్లడించారు. దేవాలయ పవిత్రతను, భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసేలా ప్రైవేట్ ఖాతాలకు నిధులు మళ్లించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారుడు అధికారులను కోరారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని, విచారణ అనంతరం బాధ్యులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.